ఈ నెల వాగ్దానాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి గట్టిగా చదవగలిగిన వాళ్ళు చదవండి. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించెదరు, అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని. ఆమె అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులు అంటారని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆ మాట మీద చేతులు ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం. మాట ఇచ్చి నెరవేర్చి దేవుడవు. అన్యుల జనుల మధ్యలో ప్రభువా నీ ప్రజలు ఎక్కడైతే అవమానాలు పడ్డారో, ఎక్కడైతే తలదించుకుంటూ ఉన్నారో వాళ్ళ మధ్యలోనే వాళ్ళే మీరు ధన్యులు అని పిలిచేటట్లుగా మీ బిడ్డల జీవితంలో ఈ దినం మొదలుకొని కార్యం ప్రారంభం అవునుగా యేసునామములో ప్రభువా కార్యించే. ప్రతి బిడ్డ తలెత్తుకుని తిరిగేటట్లుగా అన్యుల మధ్యలో మీ బిడ్డల జీవితాల్లో మీరు చేస్తున్న కార్యాలను బట్టి నీ మహిమను ప్రదర్శించమని, వాగ్దానాన్ని నెరవేర్చమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా గమనించండి, అన్యజనులు మిమ్మల్ని గూర్చి చెప్పుకుంటారు ఏమని? మీరు ధన్యులు, ధన్యులు. ఎందుకు అలా చెప్పాలి? ఎవరిని గూర్చి ధన్యులు అంటారు? ఇక్కడ రాస్తుంది, ధన్యులు అందరూ ధన్యులు అని అంటారట. ఎవరిని అంటారు? ఎవరిని అంటారు? త్వరగా చదువుదాం. కీర్తన గ్రంథం 84వ కీర్తన గ్రంథం 84వ కీర్తన 4వ వాక్యం చదువు. 84:4. నీ మందిరము నందు నివసించువారు ధన్యులు. ఆమె బాగా గమనించండి. ఎవరు ధన్యులు అంటారంటే, అన్య ప్రజలు ఎవరు చూసి ధన్యులని పొగుడుతారంటే మిమ్మల్ని గూర్చి, నీ మందిరము నందు నివసించువారు ధన్యులు. ఆమేన్. కీర్తనకారుడు అంటాడు, ఎవరు ఈ ధన్యులు అంటే మందిరము కలిగి ఉన్నవాళ్ళు ధన్యులు. కొంతమందికి మందిరం అంటే ఎక్కడ లేని బాధ అండి. మందిరానికి వెళ్ళాలంటే ఎక్కడ లేని బాధ. ప్రియులారా నా మాటలు అర్థం చేసుకుంటూ వినండి. మందిరము నందు నివసించటం ధన్యత. విన్నారండి? చాలామంది ఈ రోజున ఎక్కడున్నారంటే ప్రయాణాలు ఉండుండొచ్చు. ఈ సమయంలో ఎక్కడున్నారయ్యా అంటే సినిమా హాల్లో ఉండుండొచ్చు. ఈ సమయంలో కొంతమంది ఎక్కడున్నారు బాబు అంటే బార్లో ఉండి పడిపోయి ఉండొచ్చు. వాళ్ళను గూర్చి లేఖనాలు ఏవి ధన్యులు అంటలేదు, కానీ లేఖనం చెప్తున్న మాట, మందిరము నందు నివసించు వారు ధన్యులు. దే ఆర్ బ్లెస్డ్, దే ఆర్ బ్లెస్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి ధన్యులు అంటే మందిరము నందు నివసించే వాళ్ళే ధన్యులు. అర్థమవుతుందండి? మందిరము నందు నివసించే వాళ్ళు. ఏమిటి ఆ ధన్యత అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యము మందిరంలో ఏం చేస్తారు? ఇప్పుడు మనం అందరం కలిసి ఏం చేసాం? బలమైన స్తుతి ఆరాధన. ఆరాధన వేరు, స్తుతి ఆరాధన వేరు. ఆరాధన అంటే సాగిల పట్టం. స్తుతి అనే సింహాసనం వేసి స్తుతుల ద్వారా ఆయనకి సరెండర్ అవ్వటమే స్తుతి ఆరాధన. ప్రియులారా, ఇది ధన్యత. ఇదేంటిది? గొప్ప ధన్యత. దేవదూతలకు లేని ధన్యత, లోకంలో ఘనులైన వారికి లేని ధన్యత. మీకు తెలుసో తెలియదో, 2 సంవత్సరాల కాలం ప్రయాణం చేసి తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుని దర్శించడానికి వచ్చి, వాళ్ళు బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాన్ని పెట్లిప్పి ఆయనకి సమర్పించి ఆయనకట సాగిలపడెను అని రాయబడుతుంది. వాళ్ళు వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోయారు. కానీ ఉండలేదండి.
కాసేపు ప్రభుని దర్శించుకున్నారు, దండం పెట్టుకున్నారు, ఆరాధన చేశారు, వెళ్ళిపోయారు. అది ధన్యత కాదు, వాళ్ళ భాగ్యం అది. మరి ఏంటి ధన్యత అంటే ప్రభు మందిరంలో అనగా సంఘంలో నిలబడే అర్హత. మీరు చాలామంది చూడండి, దెయ్యాలు పట్టిన వాళ్ళు మందిరంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టండి చూద్దాం. సినిమా హాల్కైనా వస్తాడు, ఏమండి, ఎక్కడికైనా వస్తాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళు చూడండి, మీరు మందిరంలోకి బలవంతంగా లాక్కొచ్చి చూడండి, ఇక్కడ దాకా వస్తాడు, ఏయ్ అంటాడు. మరి దెయ్యాలు పట్టిన వాళ్ళు గమనించాలా, ఎక్కడికైనా వెళ్తాడు కానీ మందిరానికి మాత్రం రాడు. ఎందుకని? వాడికి అర్హత కానీ యోగ్యత కానీ అవకాశం కానీ లేదు. ఎందుకని? చీకటికి వెలుగుకి సంబంధం పొత్తు కుదరదు. మరి ఇక్కడ నిలబడాలంటే కూడా ఎవరు పడితే వాళ్ళు రారండి. జీవం లేని సంఘాల్లో ఎవడైనా వెళ్ళొచ్చు, నిలబడవచ్చు. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నేర్చుకోవాలి. ఆమె ఆమె మందిరమునందు నివసించటం ధన్యత. అర్థమవుతుందా? ఒక జీవం కలిగిన సంఘం, వింటున్నారా? ఆత్మ నడిపింపు కలిగిన సంఘం, ఆత్మ దిగి వచ్చే సంఘంలో నువ్వు ఉన్నావు అంటే అది నీ ధన్యత. చేతులెత్తి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దేవుని ఆత్మ దిగి వచ్చే స్థలంలో నువ్వు నిలబడుతూ ఉన్నావే, అది నీ ధన్యత. ఏమిటి ధన్యత అంటే వారు నిత్యము నిన్ను మందిరంలో నివసిస్తున్నారే నీ ప్రజలు నిత్యము స్తుతిస్తారు. రోగంలోనైనా, అరణ్యంలోనైనా, ఎడారిలోనైనా, అగ్నిగుండంలోనైనా, సింహాల బోనులోనైనా, చెరసాలలో అయినా భక్తులు ఏం చేశారంటే నిత్యము ఏం చేశారండి? వారు ఏం చేశారు? స్తుతించారు. స్తుతించటం అనేది నేర్చుకోవాలి. దేవుని మందిరానికి ఏం నేర్చుకుంటున్నావు? లేఖనం చెప్తుంది, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రైజ్ ది లార్డ్. నిత్యము వారు నిన్ను స్తుతిస్తారు. ఇది ధన్యత అండి. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని గూర్చి అన్యులు ధన్యులు అంటారంటే, అయ్యా మేము కూడా దేవుడి దగ్గరికి వెళ్తాం, కానీ మీరు చేసినట్టు ఆరాధన, మీరు చేసినట్లుగా ఆత్మతో నింపబడి పరవశించి పరవళ్ళు తొక్కుతూ మీరు చేస్తున్నారే దావీదులాగా. దావీదు కూడా నిబంధన మందస్సము పట్టణంలోకి రావటం చూసి ఎలా ఆరాధన చేశాడో తెలుసా? ఎలా ఆరాధించాడో తెలుసా అండి? అతని పై బట్ట తొలగిపోయింది కూడా అతను తెలియనంతగా పరవశించి ప్రభుని ఆరాధిస్తూ ఉంటే సొంత భార్య అంటది, లేబరోళ్ళతో చేరి అదేంటి ఆ డ్యాన్స్ ఏంటి? లేబరోళ్ళతో కలిసి ఏంటి నువ్వు రాజువేనా? అసలు లేబరోళ్ళతో కలిసిపోయేవేంటి? నీకు వాళ్ళకి తేడా ఉండొద్దా? లేదు, సన్నిధిలో తేడా లేదు. రాజైనా, సామాన్యుడైనా, పేదవాడైనా, బహుధనవంతుడైనా ఆరాధన చేస్తూ ఉండగా సన్నిధి ఆవరించినప్పుడు ఆ తేడానే కనపడతాడు, తేడానే తెలియతాడు. ప్రియులారా, మీకు తెలుసో తెలీదో, ఎప్పుడైతే దావీదును దూషించిందో ఆమె గర్భం మూయబడింది. ఆత్మతో నింపబడిన వ్యక్తిని దూషిస్తే, ఆత్మతో ఆరాధించే వ్యక్తిని ఎవడైనా నోరెత్తి దూషిస్తే శాపం. తెలుసా ప్రియులారా, ఆమె గర్భం మూయబడింది. కారణం, సొంత భర్తని, పైగా దేవుని ఆత్మతో నిండుకున్నవాడిని. లేఖనం చెప్తుంది, యేసు ప్రభువు వారు చెప్పారు, పరిశుద్ధాత్మను గూర్చిన దూషణకి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను క్షమాపణ లేదు. ప్రియులారా, ఆత్మను గూర్చిన విషయాలు మీరు కొంచెం లోతుగా నేర్చుకోగలిగితే అనేక సంగతులు మీరు నేర్చుకోగలుగుతారు. ఈ శుభవేళ ఒక మంచి విషయాన్ని మీతో పంచుకుంటాను, బాగా ఆలకించండి. ఎవరిని గూర్చి అన్ని జనులు ధన్యులు అంటారంటే, యెహోవా మందిరంలో నివసిస్తున్న మీరు ధన్యులు. మీరు నిత్యము స్తుతిస్తున్నారు కదా. ఈ స్తుతించే ప్రజల్ని అన్యులు గుర్తుపడతారని, వాళ్ళ ఆరాధనకి మన ఆరాధనకి, వాళ్ళ భజనకి మన భజనకి అందులో జీవం లేదు, ఇందులో జీవం ఉంది.
మనం ఆరాధిస్తూ ఉండగా దేవుడు ఆత్మరూపిగా మన మధ్యకి దిగివచ్చి సంచరించి మహిమతో మనల్ని అన్య ప్రజలు గుర్తుపడతారు గనుకనే నెబుకద్నెజరు రాజ్యమంతటికి సాక్ష్యం ఇస్తూ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, వీరు దేవుడే, షడ్రకు మిషకు అబేద్నెగో అను వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరు దేవుడే పూజార్హుడు. కారణం, మనము చేస్తున్న ఆరాధన కంటే వీళ్ళు చేసే ఆరాధన, వీళ్ళు చేస్తున్న ప్రార్థన బహుబలమైనది, బహు ప్రభావం కలిగినది కనుక వీరు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడని ఒక అన్యరాజు దేవుని బిడ్డల గురించి సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ మధ్యాహ్న వేళ జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించండి. అన్యజనులు నిన్ను చూసి ధన్యులని చెప్తారు. ధన్యులందరూ ఆమె ఎవరిని గురించి ధన్యులు అంటారు? అన్యులు చెప్పాల. నివసించడం అంటే ఏంటి? నిత్యము స్తుతించాల. వింటున్నారండి? మందిరానికి వచ్చి నువ్వేం నేర్చుకోవాలండి? అది నిత్యము నీ అంతరంగంలో దేవునికి స్తుతి చెప్తా ఉండాల. స్తుతి చెప్తూ ఉండగా ఒక దుర్గము నీ నోట స్థాపించబడుతుంది. దుర్గము నీ ఎదుట స్థాపించబడుతుంది. ఎవడు నిన్ను ముట్టలేడండి. నా మాటేనండి. మీ నోట ఎప్పుడు కూడా ఏముండాలా? చెప్పాలా. మీ నోట్లో ఎప్పుడు ఏముండాలండి? స్తోత్రం, హల్లెలూయా. అలాగే 5వ వాక్యం కూడా చూద్దాం. ఎవరు ధన్యులండి? నీ వలన బలమునొందు మనుషులు, హల్లెలూయా, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియం. యాత్ర, ఎంతమందికి ఊరు వెళ్ళటం అంటే ఇష్టం? చేతిలో తెలియదు చెప్పండి. ఊరు ప్రయాణం అంటే బస్సో ట్రైనో ఏది కాకపోతే బైక్ ఎక్కేసో ఊరు వెళ్ళటం అంటే మహా ఇష్టం అండి అన్నవాళ్ళు చేతిలో తెలుగులు చెప్పరా? నేను కళ్ళు మూసుకుంటాను, చెప్పండి. ఎంతమంది చెప్పారు నాకు తెలియలే. ఊరికి వెళ్ళటం ప్రయాణం అండి, నేను చెప్పేది ప్రయాణం. అది ఏదో ఒక జర్నీ అంటే ఎంతమందికి ఇష్టం? అదే కష్టం అన్నవాళ్ళు ఇప్పుడు అల్లులు చెప్పండి. జర్నీ అంటే కొంతమందికి వాంతులు అయిపోతాయండి బాబు. వింటున్నారా? బస్సు పడదు, ట్రైన్ పడదు, కొంతమంది కారు కొనుక్కుంటారు కానీ ఏసీ పడదు వాళ్ళకి. ఎంత మహానుభావులో! అందరికి ఏసీ కావాలి, ఆ ఒక్క మనిషికి మాత్రం తెచ్చండి, తలకాయ పట్టేస్తుంది, తెచ్చండి. వాళ్ళు అంటారు, వాళ్ళు నలుగురు అప్పుడు చూస్తారండి ఆమె వైపు, పేగ పట్టుకుని పిసికేద్దామని. ఇన్ని లక్షలు పోసి కారు కొనుక్కున్నది దేనికి? ఆమంటే నా పడతల్లా కింద పడేస్తే పడదండి, పడిపోద్ది. ప్రియులారా, ఆలోచించారు. యాత్ర చేసే మార్గం ప్రియంగా ఉందా? ఇప్పుడు భక్తి యాత్ర చేస్తున్నాంగా. ఇజ్రాయేలీలు కనానుకి 40 సంవత్సరాలు యాత్ర చేశారు. ఎవరితో? దేవునితోనే. దేవుని ముందు పెట్టుకునే ప్రయాణం చేశారు. దేవుని మాటను బట్టే ప్రయాణం చేశారు. ఆ యాత్ర వారికి ప్రియంగా ఉందంటే ప్రియంగా లేదు. అందుకే గొనుగులు, సనుగులు, సంశయాలు మొదలుపెట్టి అనేక మంది యాత్రలో ఫెయిల్ అయిపోయారు. నా ప్రియులారా, చరిత్ర పాఠాల్లోంచి నేర్చుకోవాల్సిన అనేకమైన ఆధ్యాత్మిక సందేశాలు ఏంటంటే, యాత్ర చేసే మార్గం వారికి, ఎవరు వారు? మందిరంలో నివసించేవారు. ఎవరు వారు? ఆయన వలన బలము నొందిన మనుషులు. ఆమె రెండో ధన్యత ఏంటంటే, ఆయన వలన బలము నొందు మనుష్యులు. ఆమెన్. ఎవరి వలన బలం పొందాలి మనం? చెప్పాలా? దేవుని బలం నా దగ్గర సమృద్ధిగా ఉందన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? దేవుని బలం నాతో ఉంది, నాలో ఉందన్నవాళ్ళు ఎట చెప్తావు? దేవుని బలం నీలో ఉందని ఎలా చెప్పగలుగుతావు? చెప్తాయనండి. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో విన్నారా, వారు శక్తి నొందెదరు. విన్నారా? శరీరానికి తింటే బలం ఎలా వస్తుందో నీ ఆత్మకు కూడా అభిషేకించబడితేనే బలం.
అభిషేకం అనేది వీళ్ళని మెప్పించడానికి కాదు, నీ ఆత్మ బలపడటానికి, నీ ఆత్మ జీవాన్ని పొందుకోవటానికి. ఆయన చెప్పారు, పై నుండి శక్తిని పొందేంత వరకు యెరూషలేములో నుంచి మీరు బయటికి వెళ్ళొద్దు. ఆమె పై నుండి దిగి వచ్చే శక్తిని పొందిన తర్వాతే మీరు బయటికి వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు. ఎవరి ధన్యత? ఎవరి రెండో ధన్యులు? ఒకరు మందిరంలో నివసించి నిత్యం ఆయన స్తుతించే వాళ్ళు ధన్యులు. రెండవది, నీ వలన బలము నొందు మనుష్యులు. ఆమె కేవలం స్తుతిస్తూ ఉంటే మాత్రం చాలదండి. అందుకే మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలారా, మీరు ఎంత ధన్యులో తెలుసా? మీకు ఒక చక్కని మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. మందిరం లేక నానా తిప్పలు పడేవాళ్ళు అనేక మంది. స్తోత్ర, హల్లెలూయా. సంఘం అంటే 4 గోడలు పైన కప్పు కాదండి. జీవం ఉండాలి అందులో, దేవుని ప్రభావం రావాలా, దేవుని అభిషేకం రావాలా, దేవుని వాక్కు దిగి రావాలా, అది మందిరం. ఆమె రైట్. కొన్ని విషయాలు చెప్పాలి. ఒకటి, స్తుతించే జనం ధన్యులు. రెండవది, ఆయన వలన బలము నొందే మనుష్యులు ధన్యులు. ఎవరి వల్ల? దేవుని వలన బలం పొందుకోవాలి. ఆ బలం పొందిన వాళ్ళట యాత్ర చేసే మార్గాలు వాళ్ళకి ప్రియముగా ఉంటాయి. మీకు అర్థమయ్యే భాష చెప్తాను నేను. దేవుడి బలం, దేవుడిచ్చే బలం ఎలాగుంటుందో చెప్తాను. హిజ్కియా రాజు మీకు బాగా తెలుసు కదా, మరణకరమైన జబ్బు వచ్చింది. ఏమొచ్చింది అంటే, ఆ జబ్బు వచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోతారండి. హిజ్కియా మాత్రం చావల. ఎందుకని? హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడు? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు దిగొచ్చి ఏమంటాడు? 38వ అధ్యాయం 5వ వాక్యం, త్వరగా చదవాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వాక్యం చదువుతున్నారు, గమనించా. పోయి నీ పితరుడైన దావీదు నాకు దేవుడైన యెహోవా. ఏం స్టేట్మెంట్ అండి! మధ్యలో దావీదు గురించి ఎందుకు? అదే, మీ తాత ఉన్నాడే, మీ పితరుడైన దావీదు నాకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడవటం చూశాను, నీవు చేసిన ప్రార్థనను కూడా నేను అంగీకరించాను. నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు శత్రువు చేతులు పడకుండా కాపాడుతాను అన్నాడు. ఆయుష్ ఇచ్చింది ఎక్కువైతే కాపాడుతానంటే ఎగిరి గంతేయొద్దండి. ఎట్నారా? సావు బతుకుల మధ్యలో వాడికి 15 రోజులు చచ్చిపోతావంటే ఆడు 15 గంటలు చచ్చిపోతాడు ఆ భయానికి. 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానంటే ఎగిరి గంతేయొద్దు హిజ్కియా. ఆయుష్ ఇవ్వటమే కాదు, నిన్ను, నీ పట్టణాన్ని అష్షూరు రాజు చేతులు పడకుండా నేను నిన్ను కాపాడుతాను అంటే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, గ్లోరీ, హల్లెలూయా అనాలండి. అనకుండా ఏమంటున్నాడు? చదవండి. ఎట్నారా? నమ్మట్లేదండి హిజ్కియా. 15 ఏళ్ళు ఆయుష్ ఇస్తానంటే నమ్మకుండా అయోమయంగా చూస్తున్నాడు, నిరోమయంగా. అప్పుడు ఆయన అంటారు, హిజ్కియా నమ్మట్లేదా? అయితే సూర్యుడి కాంతి ముందుకెళ్ళిపోయిందిగా, కిందకి వెళ్ళిపోయింది కదా 10 మెట్లు. నేనేం చేస్తానంటే నీకు 15 ఏళ్ళు పెరుగుతాయి అంటానికి సూచనగా కిందకి దిగిపోయిన మెట్లు ఎండ నీడ మరలా పైకి ఎక్కేటట్టుగా చేస్తా. చరిత్రలో ఎన్నడూ జరగని ఒక అద్భుతం అండి. సూర్యుడు అప్పుడు ముందుకెళ్ళినట్టే వెనకొచ్చినట్ట. చెప్పాలా? 10 మెట్లు వెనక జరిపాడు. స్తోత్రం. నా దేవుని పిల్లలారా,
ఈ రోజున చరిత్ర నిరూపించగలిగిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ప్రియులారా, మీరు బాగా వినాలి. హిజ్కియాకు ఒక సూచన చూపిస్తున్నాడు. 10 మెట్లు కిందకి వెళ్ళిపోయిన ఎండ 10 మెట్లు మరలా పైకి ఎక్కేటట్టుగా. ఎప్పుడైతే ఎండ పైకి ఎక్కటం మొదలుపెట్టిందో హిజ్కియా నమ్మటం మొదలుపెట్టాడు. ఎందుకంటే సావుకు దగ్గర ఇప్పుడు ఓపిక లేదు. నీడ పైకి ఎక్కుతున్న కొలది మనోడికి బలం పెరుగుతూ వస్తుంది. ఆమె 10 మెట్లు ఎక్కగానే ఎక్కడ లేని 10 ఏనుగులు బలం వస్తే అప్పుడు ఈ మాటలు రాస్తాడండి. ఏమంటాడు 9వ వాక్యం నుంచి, రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత మళ్ళీ ఈ మాటలు రాస్తున్నాడు. అదిగో ఆ రోజు మధ్యాహ్నం అయిపోయి చివరి గడియలున్నాయి, చివరి క్షణాలు. నేను పాతాళానికి ఆ మధ్యాహ్నం పోవాల్సింది. సజీవుల దేశంలో యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసిన ఇకను మనుషులను కానకపోదును అని నేను అనుకున్నా. ఇక మధ్యాహ్నంతో అయిపోయింది నా పని. సజీవులతో కలిసి నేను దేవుణ్ణి ఆరాధిస్తానని అనుకోలేదు. మృతుల వాసినై నేను పాతాళానికి పోవాల్సిన వాడిని అనుకున్నాను. బట్ ఆ మధ్యాహ్నం వేళ దేవుడు నా ప్రార్థన ఆలకిచ్చి 10 మెట్లు వెనక్కి తిరిగేటట్టుకు చేశాడు. ఆ మెట్లు ఎండ వెనక్కి వెళ్తానే నాకు ఎక్కలేని బలం వచ్చింది. ఏంటది? ఎక్కలేని బలం. ఎన్ని సంవత్సరాలకి చెప్పాలా? మరి అంతకుముందు తిన్న బలం అంతా ఏమైంది? రోగం పాలైపోయి తాను తిన్న శరీర ఆహారం బతికించలేకపోయింది. మీరు ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే అదే అధ్యాయం చివరి మాట 21, 22 వాక్యాలు. అంజూరపు పండ్ల ముద్దను తీసుకుని ఆ రాచపుండు కట్టండి. ఆమేన్. ఏంటారండి? ఇప్పుడు తలపైకి ఎత్తాడు. మరణము అంచుల వరకు వెళ్ళి తిరిగి బ్రతికిన తర్వాత ఆ మాటలను రాశాడా? 21, 22 వాక్యాల్లో సంభాషణ. యెషయా అంటాడు, రాజా అంజురు పండుని బాగా పిసికి ఆ ముద్ద తీసుకొచ్చి రాచపుండ మీద పెట్టి కట్టండి. దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా ఆ పుండు మానిపోతుంది, నువ్వు బాగుపడతావంటే, అవునయ్యా దేవునికి వందనాలు, స్తోత్రాలు, థ్యాంక్ యూ జీసస్ అంటలేదండి. ఇక్కడ కూడా ఓ మాట అంటాడు. 22 వాక్యాలు ఏమంటాడు? అయ్యా హిజ్కియా అంటాడు, నేను యెహోవా మందిరమునకు పోదునంటుకు. విన్నారా? మందిరంలో నివసించేవారు ధన్యులు. నేను ఆయుష్ పొడిగించబడిన తర్వాత కూడా మందిరానికి వెళ్ళేంత ఆరోగ్యం ఉంటుందా? చూడండి, కోరిక. అంతఃపురంలో నేను ఈడ్చుకుంటూ నడుస్తానా? కొంతమంది పెరాలసిస్ వస్తే కొన్ని సంవత్సరాలండి నడవలేరు. పాపం వాడు చేతులు ఎత్తలేరండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరండి. అట్లా డౌట్ పడుతున్నాడు. ఒకవేళ బాగుపడినా బతికినా నా పరిస్థితి ఎలాగుంటుంది? యెహోవా మందిరానికి వెళ్ళటానికి సూచన ఏమైనా ఉందా? చూడండి, ఆ కోరిక చూడండి. నీ గాయం మానుతుందిరా, రాచపుండు నయమైపోతుంది, నువ్వు బతుకుతావంటే ఏమనాలా? అది అడగట్లా. ఓకే, గాయం మానుతుంది, ఓకే. యెహోవా మందిరమునికి వెళ్ళటానికి నాకు సూచన ఏంటి? వెళ్తానా? నేను వెళ్ళగలనా? అంటే హిజ్కియా మనసులో ఉన్న కోరిక ఏంటంటే మందిరమునందు బలం. అంజూరపు పండు బలం కాదు, నాకు ఆ బలం కావాలా. అక్కడ దాకా వెళ్ళగలనా? ఆమె నీ వలన కలుగు బలం. అందుకంటాడు, రాచపుండుకి అంజూరపు పండు బలం కాదు, మందుల బలం కాదు, తిండి బలం కాదు, వీటన్నిటికంటే నన్ను నిలబెట్టగలిగింది అంతము వరకు. నేను ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, శరీర సంబంధమైన ఆహారంతో తిన్న బలం రోగం పాలైపోయింది.
రోగంలో నిలబెట్టలేకపోయింది శరీర సంబంధమైన తిండి. దేవుని మందిరంలో ఎప్పుడైతే నిలబడ్డాడో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆ బలం 15 ఏళ్ళు తిరుగు లేకుండా, బలహీనం కాకుండా ఆ బలం అతను నిలబెట్టగలిగింది. అందుకంటాడు, ఈ బలం ఎవరికి? రాజ కార్యక్రమాల కొరకు కాదు, యెహోవా మందిరంలో నేను నిలబడగలనా? ఈ బలం ఎవరి కొరకు వాడాలి? నేను దేవుడు చచ్చిపోయే మనిషికి, సావు దగ్గరికి వెళ్ళిపోయి నన్ను బ్రతికిచ్చాడు కనుక. విన్నారా? మనలో ఇప్పటికే ఎంతోమంది మట్టికి మన్నుగా మారాల్సిన మనల్ని దేవుడు కరుణించి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, రోజున సజీవంగా ఉంచాడు. ఎవరి కోసం ఈ బలం? ఎవడి కొరకు ఈ ఆరోగ్యం? ఎవడి కొరకు ఖర్చు పెడుతున్నావు? పిల్లరా, గమనించండి. నీ వలన పొందావే, ఆయన వల్ల పొందావే బలం. విన్నారా? అది ధన్యత. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? నీ వలన బలమునొందు మనుష్యులు, విన్నారా? నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులు. స్తోత్రం. ఈ బలం ఉంటే అది యుద్ధమైనా, శత్రు భయమైనా, విన్నారా, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియము. ఆమె రాబోయే కాలం ఏ పరిస్థితులు వచ్చినా కానీ అది నీకు ప్రియంగా ఉంటుంది, కానీ కష్టంగా ఉండదండి. నా మాట ఏనండి. ఎవరిని గూర్చి ధన్యులు అంటారంటే, మొదటిది మందిరంలో నివసిస్తూ నిత్యము స్తుతించే అలవాటు ఉండాలి. నిత్యము స్తుతించాలి. దేవుని ఎప్పుడెప్పుడు స్తుతించాలండి? దావీదు భక్తుడు అంటాడు, దినమునకి 7 మార్లు నేను స్తుతిస్తూ వచ్చా. ఆమె మరి కీర్తనగాడు ఇక్కడ ఏమంటున్నాడు? మరలా నిత్యము. కోరాహు కుమారులు ఏమంటారు ఇక్కడ? నిత్యము. ఆమె స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది అదే కీర్తన గ్రంథం 89వ కీర్తన, 89వ కీర్తన 15వ వాక్యం చదువుదాం. ఏ ప్రజలు ధన్యులు? చెప్పాలా? శృంగధ్వనుల నెరుగు జనులు ధన్యులు. హల్లెలూయా. శృంగధ్వనులు ఎరిగిన జనులు, ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూసుకుంటూ వారు నడుస్తారు. ముఖకాంతిలో నడుస్తారు. మనం ఎవరి ముఖకాంతి చూడాలి? ఏది ఎదురైన ఏ పరిస్థితి అయినా సరే, శృంగధ్వనులను ఎరిగిన జనులు ధన్యులు. అంటే మీకు అర్థమయ్యే భాష చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో మందిరంలో యాజకుడు ఉండేవాడు. మందిరంలో యాజకుడు ఉంటాడు. యాజకుడికి ఒక విచిత్రమైన వస్త్రధారణ ఉంటుందండి. ప్రత్యేకమైన వస్త్రం, ఆ డ్రెస్ కోడ్ ఉంటుంది. యాజకులకి డ్రెస్ కోడ్ వేరు. అంటున్నారా? ఈ మధ్యకాలంలో ఎవడు సినిమా యాక్టరో, ఎవరు పాస్టరో అర్థం కావట్లేదు. వింటున్నారా? మనోళ్ళు ఏం తక్కువ తింటలా. సినిమా యాక్టర్లు మించి లిప్టిక్లు పోస్తున్నారు మగోళ్ళు. టీవీలో, యూట్యూబ్లో ఏం గమనిస్తున్నారు మీరు? మగోళ్ళ పేదాలు ఎర్రగా ఉంటే మీరు ఎక్కడైనా చూసారా? ఇప్పుడు చూడండి. అర్థం కావట్లా. ఏం తగ్గట్లేదండి, ఏం తీసిపోవట్లేదు. ఆ వీడియోల్లో బాగా అందంగా కనపడాలని రకరకాల మేకప్లు వేసుకుని తిరుగుతున్నారు. దారుణమైన పరిస్థితులు. యాజకుడు వస్త్రధారణ వేరు. యాజక ధర్మం చేసేవాడు ప్రతిష్ఠించబడాలి, ప్రత్యేకంగా కనబడాలి. యాక్టరో, సినిమా యాక్టరో, డాక్టరో అర్థం కాకుండా, వింటున్నారా, ఓ ప్రత్యేకమైన వస్త్రధారణే లేకుండా సేవ చేసే వాళ్ళు కూడా కోకొల్లలు ఉన్నారు. లేఖనాలు చెప్తున్నాయి, నిబంధన మందస్సు ఎదుట సేవ చేయాలంటే, ప్రత్యక్ష గుడారానికి వెళ్ళి సేవ చేయాలంటే సేవా వస్త్రాలు ధరించుకుని వెళ్ళాలి. అతడు యాజక ధర్మం చేస్తున్నంతసేపు అతని వస్త్రానికి కింద గంటలు పెడతాడు. గంటలు ఉంటాయండి. ఏముంటాయి?
గణగణగణ మోగే గంటలు ఉంటాయి. ఎందుకు ఆ గంటలు పెట్టాడంటే అతడు బ్రతుకున్నంతసేపు ధ్వని చేయాలి. ఏ ధ్వని? ఆనంద ధ్వని. యాజక ధర్మం జరుగుతున్న సంగతి ప్రజలకు వినబడేటట్లుగా శృంగధ్వని ప్రజలకు వినబడాలి. ఆమె ఒక శృంగం కొమ్ము, విన్నారా? అర్థమవుతుందా? ఒక ఆనంద ధ్వని, గంటల శబ్దం అక్కడి నుంచి వచ్చిందే. దేవుని పూజ చేసేటప్పుడు ఎందుకు కొడుతున్నారు తెలుసా? దేవుని స్తుతించేటప్పుడు, యాజక ధర్మం చేసేటప్పుడు ఎందుకు మోగిస్తున్నారో తెలుసా? అది అక్కడి నుంచి మొదలైన ఇవన్నీ. ప్రియులారా, యాజకుడు వస్త్రానికి కింద గంటల శబ్దం మోగుతూ ఉండాలి. అది నిత్యము మోగుతున్నప్పుడు ప్రజలు సంబరంగా నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే మా కొరకు ప్రాయశ్చిత్తము జరుగుతూ ఉంది, మా కొరకు ధూపము వేసి యాజకుడు మందస్సం దగ్గర పరిచర్య చేస్తున్నాడు, మా తరఫున ఈ ధూపము వేసే సేవకుడు మందిరంలో మాకు ఉన్నాడు అని నమ్మి ఇక్కడ ధర్మం జరుగుతూ ఉంటే వారు నెమ్మదిగా పాలెంలో విశ్రాంతి తీసుకుంటుంటారు. ప్రియులారా, దీని లెక్క ఏంటంటే మీ కొరకు నిత్యము సన్నిధిలో ప్రార్థించే సేవకులు మీకున్నారు. స్తోత్రం. ఇది మీకు ధన్యత. నిత్యము గంటల శబ్దం మోగుతూ ఉండగా ఆ ధ్వని వినేవాళ్ళట ధన్యులు. శృంగధ్వని ఎరుగు ప్రజలు ధన్యులు. హల్లెలూయా. ఎప్పుడైతే యాజకుడు యాజక ధర్మం చేస్తూ ఉంటాడో దేవుడు నిబంధన మందస్సులోనికి దిగివచ్చి నిబంధన మందస్సులోంచి మాట్లాడడం జరుగుతుంది. ముఖకాంతిలో అక్కడ నుంచి వెలుగు ప్రకాశిస్తే ఆవరణంలో ఉన్న ప్రజలకు ఆ వెలుగు కనపడుతూ వచ్చేది. పాలెములో ఉన్న ప్రజలు ఆ వెలుగును చూస్తూ ఉండేవారు. దీని అర్థం ఏంటంటే ముఖకాంతి, ఆయన ముఖకాంతి చూచుకుంటూ నడవాలి. ఒకటి, స్తుతించేవారు ధన్యులు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వలన బలము నొందిన మనుషులు ధన్యులు. మూడోది, శృంగ ధ్వనులు. ఏ ధ్వనులు ఎరిగి ఉండాలి నువ్వు? గంటలు భారం, గంటలు మీ కొరకు సేవ చేసి భారం కలిగి ప్రార్థించే యాజకుడు మీకుంటే మీరు ధన్యులు. మీ యాత్ర సఫలమవుతుంది. ఆమె వారు ఆయన ముఖకాంతి చూసుకుంటూ నడుచుకుంటారు. విన్నారా? ఈ శృంగధ్వనులు కలిగిన వాళ్ళు ఎవరు ముఖకాంతి చూడాలి? మనుషుల ముఖకాంతి కాదు, ఆయన ముఖకాంతి చూసుకుంటూ నడుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చెప్పనా? ఇందాక చదివాం 144 కీర్తనలో చివరి రెండు మాటలు 14-15 వాక్యాలు. ఉరుకులెత్తుటైనను మా వీధుల్లో చొరబట్టైనను, మా ఎడ్లు ఉరుకులెత్తుటైనను చొరబాటు అవటం. ఎడ్లు చూసారా? కుమ్మి వదిలిపెడతాయండి. విన్నారా? మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. కీర్తనకారుడు అంటాడు, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు, మా వీధుల్లో చొరబడటైనను, ఎట్లా పడితే అట్లా రంకెలేయటం అయినను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, తమకు దేవుడుగా గల జనులు. ఎట్టి స్థితి? ఉరుకులాట కానీ కుమ్ములాట కానీ. వింటున్నారా? ఎడ్లు చూడండి, మంచి ఎడ్లు ఎట్లా ఉంటాయి తెలుసా? రైతు ఏది చెప్తే అది చేస్తాయి. తల వంచుకుని ఉంటాయి కానీ తల ఇసరు. వింటున్నారా? భారాన్ని మోస్తాయే కానీ బరువు దించి అని అనవు. అందుకే అంటాడు, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. ప్రియులారా, ఆ మాట చెప్పి అవి రంకెలేయవు, ఉరకవు, వీధుల్లో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు. వాటిలో శ్రమ గలవారి ఎట్నరా శ్రమలో మొర్ర వినబడుటైనను, ఎట్నరా బాధ పెడుతున్నాడని ఆ ఎడ్లు అటు ఏం మొర్ర పెట్టవట, మోస్తూనే ఉంటాయి ఎంత బరువు వేసినా.
ఎంత తిండి పెట్టినా తిండి పెట్టకపోయినా వాటిలో మొరపెట్టుట అయినను లేదు. అవి బాధపడవు. ఇట్టి స్థితి అంటే ప్రియులారా, నీ జీవితంలో దుక్కిటెద్దులాగా మీ కుటుంబ భారాన్ని మోస్తుండొచ్చు. ఏమోనండి ఇప్పటికే ఓపిక నశించింది అనకూడదండి. గొప్ప బరువులు మోయాలి. కుటుంబ బరువు కావచ్చు, ఆర్థిక బరువులు కావచ్చు, అది ఏ బరువైనా కానీ కుటుంబం నీకు భారంగా కాకూడదు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి. చిన్నప్పుడు అంటే చిన్న ఖర్చు, పెద్ద అయ్యారు కానీ పెద్ద ఖర్చు. మోయాలి, మొరపెట్టకూడదు. అయ్యో ఇదేం బాధ అయ్యా, ఇదేం శ్రమ అయ్యా, దాన్ని నువ్వు ఆనందంగా స్వీకరించగలగాలి. ఆమె నీకు ఎదురవుతున్న ప్రతి సిట్యుయేషన్ నీవు ఆనందంగా మోయటానికి ఇష్టపడాలి. వింటున్నారా? యేసు ప్రభుని గూర్చి రాయబడుతున్న సాక్ష్యం ఏంటంటే ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి, తెలిసిన వాళ్ళు చదువుతారా? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు హెబ్రీలో చక్కగా రాయబడుతుంది. తెలిసిన వాళ్ళు చదవాలి అమ్మా. రెఫరెన్స్ 12 సరిగ్గా చెప్పరా గట్టిగా. 2 మధ్యలోంచా? రైట్. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మధ్యలోంచి ఆయన తన ఎదుట ఉంచబడిన వింటున్నారండి, తన ఎదుట ఉంచబడిన. ఇప్పుడు కష్టపడుతున్నావేమో, ఇప్పుడు చాలి ఆదాయంతో నలిగిపోతున్నారేమో, ఎవరు దాని గురించి బాధపడకండి. ప్రవచనాత్మకంగా చెప్తున్నా ఈ మాట. ఆమెన్. ఈ రోజున ఇరుకు రేపటి నీ ఆశీర్వాదానికి మెట్టు కనుక ఎవరు కలవరపడవద్దు. మోయండి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు, అవి ఉరుకులాడవు. విన్నారా? వీధుల్లో రంకులెయ్యవు, అవి మొరపెట్టవు. ఎట్టి స్థితి కలిగిన వారు యేసు ప్రభు కూడాట ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, స్తోత్రం, తన ఎదుట ఉంచబడింది ఒక ఆనందం, దాని కొరకట అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి, హల్లెలూయా ప్రియులారా బాగా వినండి. యేసు ప్రభు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాలన్నిటిని కూడా లక్ష్య పెట్టలేదు. ఊస్తున్న వారికి ముఖాన్ని అప్పచెప్పి, పెరికి వేసే వారికి గడ్డాన్ని అప్పచెప్పి, చివరికి వేసుకున్న అంగిని కూడా పంచుకుంటుంటే మౌనంగా ఓర్చుకున్నారు. కారణం ఏంటంటే ఆయన తెలుసు తన ఎదుటేముంది. ఈరోజు నువ్వేదో నష్టపోతున్నావని, వయస్సు దాటిపోతుందని, కాలం వెళ్ళిపోతుందని, బలం దాటిపోతుందని, అవకాశాలన్నీ పోతున్నాయి. ఎందుకు కలవరపడతావు? పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. నా మాట వినండి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. ఆమె గొప్ప బరువులు మోయాలి. మీరు విన్నారా? తప్పించుకోవటానికి లేదు, వీధుల్లోకి పారిపోవటానికి లేదు. ఏం చేయాలంటే యేసు ప్రభుని మనం మాదిరిగా తీసుకుందాం. విన్నారా? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. సిలువ అంటే అవమానం అండి. పాత నిబంధనలో సిలువ అంటే శాపానికి గుర్తు. శాపాన్ని కూడా వీపును మోసాడు. మరి మనం అంత త్యాగం ఏం చేయట్లేదుగా. నీ కుటుంబ బాధ్యతేగా, నీ పిల్లల బరువేగా, నీ భర్త భారమేగా, ఏమండి నీ ఇంటికి సంబంధించిందేగా. మోయటానికి ఎందుకు బాధ? విన్నారా? కుటుంబ బాధ్యతని భారంగా మీరు అనుకోకూడదు. దేవునికి ఇచ్చిన అవకాశం. ఈ రోజున కష్టం ఉందేమో, ఈ రోజున కన్నీళ్ళ మధ్యలో ఉన్నావేమో, అందరికంటే చిన్న చూపు చూడబడుతున్నా. నో, కలవరపడకండి. నీ ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను చాలండి. సిలువ నీకు ఏ అనుమతి ఇవ్వబడిందో దాన్ని నువ్వు సహించగలగా. ఆమె మొదటిది నివసించేవారు ధన్యులు. రెండవది బలము నొందిన వారు
ధన్యులు. మూడోది శృంగధ్వనులు, అనగా మీ కొరకు గంటల శబ్దం చేసి గంటలు మొరపెట్టే యాజకుని కలిగి ఉంటే మీరు ధన్యులు. ఆమె నాలుగోది భారాన్ని మోసే మనస్సు కలిగి ఉండటం కూడా ధన్యతే. ఆమె చివరి మాటలు చదివి ముగిద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 33-34 వాక్యాలు చదువుదాం. ఉపదేశమును నిరాకరింపక ఆమె నా ఉపదేశమును వినేవాడు, మరొకసారి 33-34 చదువుదాం. ఉపదేశాన్ని నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండండి. ఉపదేశమును నిరాకరించక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండండి. నా అనుదినం నా గడప యొద్ద కనిపెట్టుకుని ద్వారబంధముల యొద్ద కాచుకుని వినేవాళ్ళు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉపదేశం లోతైన సత్యాలని ఎట్నరా, మరియమ్మకి మార్త చెల్లవుతుంది, లాజరాల తమ్ముడు అవుతాడు, అటు చచ్చిపోయాడు, యేసుప్రభు లేపాడు, ఇట్లాంటి కథలు చెప్పామనుకోండి అందరికీ ఇష్టమే. ఎట్నరా, ఇట్లాంటి పిచ్చి మామూలుగా అందరూ తెలిసిన కథలనే చెప్తే ఏం సుఖం? తెలిసినోడికి తెలిసిందే చెప్తే ఏం సుఖం అండి? ఉపదేశం అంటే తెలియని విషయాలు, మీ అందరికి తెలియని విషయాలు నాకేం తెలుసు? నాలో ఉన్న పరిశుద్ధాత్ముడే మీ అందరితో మాట్లాడగలను. పరిశుద్ధాత్మ దేవునికి అన్నీ తెలుసు. పరిశుద్ధాత్ముడు మనకు బోధించే బోధనే ఉపదేశం అంటారు. స్తోత్రం. ఉపదేశమును ఎరిగి ఉండాలి. సొలొమోను గారు ఏమంటాడంటే, ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండండి. ఈ ఉపదేశం నేర్చుకోవాలంటే గడప దగ్గరికి రావాలి. ఆయన గడప కమ్ముల యొద్ద కనిపెట్టుకుని ఉండాలట. ప్రైజ్ ది లార్డ్. ఉపదేశం ఎవరికి అనుగ్రహించబడుతుంది? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, విన్నారా? కనిపెట్టుకుని కాచుకుని దేని కొరకు? ఉపదేశం. వాక్యం ఎవరైనా చెప్తారండి? బైబిల్ ట్రైనింగ్ చేసినోడు ఎవడైనా చెప్తాడు. ఉపదేశము పరిశుద్ధాత్మను పొందినోడే చెప్తాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మను పొందిన వాడే లోతైన ఉపదేశం చేయగలడు సంఘానికి. అర్థమైతే స్తోత్రం. ఈ ఉపదేశం కొరకు మీరు కనిపెట్టుకుని రావాలా. కొంతమంది అండి ఉపదేశం అంటే ఎట్టడో చెప్తాయని. ఇప్పుడు అందరికి వాక్యం ఒకసారి చెప్తానా? అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పరు. కొంతమంది వాళ్ళకి తాకినట్టుగా, ఎవరు కొట్టినట్టుగా హల్లెలూయా అంటుంటారే. వీళ్ళు ఎవరో తెలుసా? అదిగో కనిపెట్టుకుని వచ్చారు కనుక వాళ్ళతో దేవుడు మాట్లాడుతుంటే ఆనందాన్ని తట్టుకోలేక ప్రతిస్పందిస్తూ ఉంటారు. అర్థమైందా? ఉపదేశం నిన్ను తాకినప్పుడు నువ్వు స్పందిస్తావు. కనిపెట్టుకుని వస్తే దేవుడు నీతో మాట్లాడుతుంటే మౌనంగా ఉండవు. ఆ ఉపదేశం అర్థం కాకపోతే ఎక్కడలే నిద్రకు మందిరంలోనే వచ్చేస్తుంది. ఎక్కడలే నిద్ర, కళ్ళు ముయ్ అన్నట్టు ఎవరో తరుగుతున్నట్టే. ఆ ఉపదేశం తాకుతుందనుకో, నీవు కోరుకున్న వర్తమానం నీకు తగులుతూ ఉంటే, నిన్ను దర్శిస్తుంటే, నీకు కావలసిన మాట అందుతూ ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఆమేన్ అని స్పందిస్తావు. అర్థమైందా? ఉపదేశము వినువాడు ధన్యుడు. హల్లెలూయా. ఉపదేశమును నిరాకరించొద్దు. కొంతమందికి ఉపదేశం విలువ తెలియట్లేదు. మీరు వింటున్న వాక్యం ఏంటో తెలుసా? ప్రసంగాలు కాదు, ఉపదేశం నేర్చుకోవడానికి జ్ఞానం వస్తుంది. ఏమొస్తుంది? జ్ఞానం, ఆధ్యాత్మికమైన జ్ఞానం వస్తుందండి. ప్రసంగాలు ఇంటి ఏమొస్తుంది? బైబిల్లో మహా అయితే నాలెడ్జ్ వస్తుంది.
విన్నారా? బైబిల్ గురించిన అవగాహన వస్తుందేమో. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఉపదేశం. ఆమె ఆమె మంచి మాట చెప్తాను, ముగిస్తాను నేనండి. ఐదోది ఉపదేశమును త్రోసివేయక, నిరాకరించక, దాన్ని అవలంబించు పొందండి. 34 అండర్లైన్. ఏం వినాలి నువ్వు? వాక్యం వినటం వేరు, ఉపదేశం వినటం వేరు. ఉపదేశము వినువారు ధన్యులు. ఆమె ఆమె రైట్. చివరి మాటలు చెప్తాను, ఆలకించాను. ఇప్పుడు మూలవాక్యంలోకి వెళ్దాం. 3 మలాకి 3వ అధ్యాయం ఈ 7వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదవాలి. ఒక్క నిమిషం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తకు ముందు, అలాగే పాత నిబంధనలో ప్రవక్తల కాలంలో చివరి ప్రవక్త ఎవరంటే ఈ మలాకి. చివరిగా ప్రవక్తలతో మాట్లాడిన ఆఖరి వ్యక్తి ఎవరంటే ఇదిగో ఈ మలాకి. ఆ తరువాత 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడలేదండి. అందుకే ఆ తర్వాత 2 పేజీలు ఎలాగున్నాయి? ఖాళీ అయిపోయాయి. దీన్ని బైబిల్ పండితులు ఏమన్నారంటే నిశ్శబ్ద కాలం. 400 సంవత్సరాలు దేవుడు భూమి మీద ఉన్న మనుషులతో మాట్లాడు. ఇదేంటి, దేవుడు కూడా అలుగుతాడా? అలిగాడు. మీరు కూడా అలుగుతారుగా. అమ్మ మీద కొడుకు, అక్క మీద చెల్లి, అన్న మీద తమ్ముడు, ఇలా అలుగుతారు. ఎందుకు అలుగుతారు? వాళ్ళ మనసు నొచ్చుకున్నప్పుడు, వాళ్ళ మనసుకు గాయమైనప్పుడు 4 రోజులు మాట్లాడరు, తర్వాత ఎట్లా తప్పదనుకోండి. మరి ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్లో 2 రోజులు అలుగుతారు, 3వ రోజు చచ్చినట్టు మళ్ళీ మాట్లాడుకోవాలి. ఏం చేస్తాం? సర్దుకు పొమ్మంటే ఒక ఆమె గిట్ట అర్థమైందంట. ఒక కూతురు అట్టండి, వాళ్ళ అమ్మకు ఒకటే ఫోన్ చేసి, ఓ అమ్మ రోజు కొడుతున్నాడే, మన ఇంట్లో ఉన్నట్లు లేదే ఇల్లు అంటే, ఏం లేదమ్మా సర్దుకుపో అందట. ఇక మరుసటి రోజు సూట్ కేసుకుని తెల్లారిపాటికి వాలిందట. ఏమిటే వచ్చావంటే, నువ్వే చెప్పావు సర్దుకుపోమన్నావుగా, వచ్చేసాను అంటుందట. కొంతమందికి అట్ట అర్థం అవుతుందండి. సర్దుకుపోమన్న దేనికి? ఇంట్లో సర్దుకోమంటే మొత్తం ప్యాకేజీ తీసుకుని పుట్టింటికి వచ్చేసిందండి. కొంచెం వాకింగ్ కూడా జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. ఆమె 400 సంవత్సరాలండి దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడలేదంటే రీజన్ ఏంటి? వాళ్ళు నొప్పించారు దేవుడిని. మీరు బైబిల్ గ్రంథంలో అండి పితరుల 7వ వాక్యం చదువుమా. మీ పితరుల నాట నుండి ఏం చేయట్లేదు? మీ పితరుల నాట నుండి నా కట్టడల్ని గైకొనక త్రోసివేసితిరి. తల్ల పైకెత్తాను. మీ పితరుల నాట నుండి నా కట్టడలు మీరు త్రోసేస్తున్నారు, నా మాట వింటలేదు. అంటే దాన్ని రివర్స్లో అర్థం చేసుకుంటే, కట్టడల్ని గైకుంటే ఆయనకి మహాసంతోషం. విన్నారండి? నేర్చుకుంటున్న ఆ కట్టడల్ని మీరు గ్రహించగలిగితే, ఆ విధంగా మీరు పాటించగలిగితే మహానందం. ఆయన వాపోతూ అంటాడు యెషయా గ్రంథంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరితో చెప్పుకునేది నా బాధ అంటాడు ఆయన. బాధ అంతా ఏంటంటే నీతో మాట్లాడాలని, నిన్ను నడిపించాలని, నీకు క్షేమం ఇవ్వాలని. వింటున్నారా? అన్యజనుల మధ్యలో నీవు ధన్యురాలుగా ఉంచాలని, వాళ్ళు చూసి నిన్ను బట్టి దేవుని మహింపరచాలనేది ఆయన కోరిక. ఈరోజు అన్యుల మధ్యలో తలదించుకుంటున్నావా? అన్యులు నిన్ను చూసి నీ పరిస్థితి ఏం బాగుంది దేవుడిని నమ్ముకుని అంటున్నారా? ఏం కంగారు పడకండి నా దేవుని పిల్లలారా. అన్యుల మధ్యలో ఎక్కడైతే అవమానాలు అనుభవిస్తున్నారో, మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు మధ్యలో కావచ్చు, నేను అందరూ చిన్నచూపు చూస్తున్నారా? అధైర్యపడకండి. నా దేవుని మాట ఈ పూట తేటగా చెప్తున్న మాట ఏంటంటే,
అన్యజనులందరూ ధన్యురాలవు ధన్యుడు అని చెప్పే రోజులు రాబోతున్నాయి. ధన్యుడు అంటారు, ధన్యుడని అందరూ. ఎవరిని? ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఆయన పితరుల నాట నుండి మీరు నా కట్టెలను త్రోసివేశారు, ఇప్పటికైనా నా మాటేనండి ఇశ్రాయేలీయులారా, మీరు నా తట్టు తిరిగిన ఎడల, ఆమేన్, అంటే నా తట్టు అంటే నా వైపు తిరిగితే నేను కూడా మీ వైపు, అంటే దేవుడు ఆల్రెడీ ఎటు తిరిగి ఉన్నట్టు. భార్య భర్తలు అలిగితే ఉంటే ఏ మొఖాలు పెట్టేసి ఇటు ఇక్కడ పెట్టేసి అటు పోతారు, వింటున్నారా? అటు చూసుకుంటే ఇటు తీసుకుని పోతాడు. మరి ఎందుకు కలిసి ఉన్నట్టు మరి, వింటున్నారా? కొంతమంది అలిగితే భలే విచిత్రంగా ఉంటుంది. కొంతమంది మూతి యాక్సిడెంట్ అయిన లారీలో పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇది ఇటు రాదండి. ఏదో అలిగితే కొంతమంది మూతులండి యాక్సిడెంట్ అయిన లేలాండ్ లారీ మాదిరి ఇట్లా వెళ్ళిపోద్దండి, ఇటు రాదు. వింటున్నారండి? నా మాట ఏనండి, ఇట్లాంటి పిచ్చి పనులను మానేయండి. మీరు ఎవరు చేయట్లేదు అనుకోండి, దేవుడు మేము దీవించును గాక. ఏదైనా కోపం వస్తే ఏం చేయాలా? నోట్లో నీళ్ళు వేసుకున్నట్ట స్తోత్రం చెప్పుకుంటే పోద్దట. బీపీ వస్తే ఏం చేయాలా? గుక్కు నీళ్లు తాగేసి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అన్నారు అనుకోండి, గ్యాస్ రూపంలో వెళ్ళిపోద్ది యేసు నామములో. నా మాట ఏంటండి, అనవసరంగా మూతి వంకరలో పెట్టుకోవటాలు, కళ్ళెర్ర చేసి దెయ్యం మాదిరిగా మారిపోవటాలు, ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి. వింటున్నారండి? చివరి మాట ఏంటంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను కూడా తట్టు తిరుగుతా. అయ్యా దేని విషయంలో నీ వైపు తిరగమంటావా అనే వాళ్ళు అడుగుతున్నారు. దొంగిలునా? అయితే మీరు నా వైపు తిరగమంటున్నావా ఏ విషయంలో అంటే, రేయ్ మానవుడు దేవుని యొద్ద దొంగిలించవచ్చు అంటారా అంటాడు. అయ్యా మేము నీ దగ్గర దొంగిలించడం ఏంటి బాబు అంటారు వీళ్ళు. చెప్తా నేనండి అని ఇశ్రాయేలీయులకు ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఏ విషయం? మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణల్ని ఇయ్యక మీరేమైనట్టు? నా మాట కాదు, ఇది దేవుని మాట. ఇయ్యని పరిస్థితి ఏదైతే ఉందో అది దేవుని దృష్టికి ఏంటో తెలుసా? దొంగతనమే. మనుషుల దగ్గర కాదు, స్వయాన దేవుని దగ్గరే. దేవుని జేబులో ఎత్తేస్తున్నామని, నాన్న జేబులో డబ్బులు ఎత్తేస్తే తప్ప కదా? కొంతమంది మేధావులు మా నాన్న సొమ్ము అంటే, మా నాన్న సొమ్ము నేను కాకపోతే ఇంకెవరు తింటారు? అడిగి తినరాదు, ఎవడొద్దు అన్నాడు. దొంగిలిష్టం ఎందుకు? మా నాన్న సొమ్ము తెలియకుండా తీసావే అదే, చెప్పకుండా తీసేసుకుంటున్నావే అదే. దేని విషయంలో మీ వైపు అరే మానవుడు దేవుని యొద్ద దొంగిలించవచ్చునా? 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యకే మీరు నా యొద్ద దొంగిలిస్తున్నారు. ఇంకా ఒక సీజన్లో కాదు, ఇంకానూ దొంగిలిస్తూనే ఉన్నారు. మీ కుటుంబాల్లో రూపాయి నిలబడకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? చెప్పాలి. కష్టపడుతున్నారు, మంచిదే, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు, మిగులుతుందా? కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇది నా మాట కాదు, మీకు చెప్పాలి. చెప్పక నేను నేర్చుకోక మీరిద్దరూ నష్టపోతున్నాం కనుక మొమాటం ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను మాట. ఎట్టున్నారండి? ఎందుకు అలా తీయాలి? ఏంటి ఉద్దేశం? ఒకసారి అండి, ఇదే హిజ్కియా ఏలుబడి చేస్తున్న రోజుల్లో ఆ అన్య సంప్రదాయమైన వస్తువులన్నిటిని నిర్మూలన చేసి మరలా ప్రత్యక్ష గుడారాన్ని పునరుద్ధరించి యాజక ధర్మాన్ని మరలా ప్రారంభించాడు హిజ్కియా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 2వ వాక్యం నుంచి చకచక చదవాలి త్వరగా. 31వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ వాక్యం. హిజ్కియా
ఎవరి సేవా ధర్మము వారు జరుపునట్లుగా చదువునాను. యాజకులని వరుసల ప్రకారంగాను, లేవీయుల్ని వారి వారి వరుసల ప్రకారం, లేవీయుల్ని యాజకులు వరుసగా విన్నారండి. ఇందాక చెప్పే కదా, యాజకుడు యాజకుడిగానే ఉండాలి. విన్నారా? సేవకుడు సేవే చేయాలి, ఉద్యోగాలు చేయకూడదు. అర్థమవుతుందా? సేవకుడు సేవా ధర్మమును మీదనే ఆధారపడి బతకాల. వ్యాపారాలు చేసుకుంటూ సేవ చేయకూడదండి, ఉద్యోగాలు చేస్తూ సేవ చేయకూడదు. ఈ లేవీయుడు అంటే లేవీయుడుగానే ఉండాలి. వాడికి స్వాస్థ్యాలు ఉండకూడదు, ఆదాయ వనరు ఉండకూడదు. లేవీయుడు అంటే స్వాస్థ్యము లేనివాడు, ఆస్తి లేనివాడు. మరి ఈ దేని మీద బతకాలంటే దేవుడే వారి స్వాస్థ్యంగా ఉండి దేవుని మీద ఆధారపడి బతకాలి. ఇది నియమం. విషయానికి వెళ్ళిపోతే లేవీయుల్ని యాజకుల్ని వారి వారి వరుసల ప్రకారం నియమించారు. దహన బలులు సమాధాన బలులను అర్పించుటకు ఏంటినారా మందిరంలో ఈ కార్యక్రమాలన్నీ జరగాల. దహన బలులు, సేవను జరిగించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును. ఏంటన్నారండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అదొక టీం. యెహోవా పాలెముల ద్వారముల యొద్ద స్తుతి చేయుటకు, స్తుతులు చెప్పుటకు యాజకుల్ని లేవీయుల్ని నియమించాడు. ఎవరి పనులు వాళ్ళు చేయటానికి హిజ్కియా సేవా ధర్మాన్ని మరలా పునరుద్ధరించాడు. ప్రత్యక్ష గుడారాన్ని మరలా నూతనపరిచి మరలా సేవా ధర్మాన్ని ప్రారంభించాడు. జరిగితే చదవాలి, త్వరగా చదవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్న ఉదయాస్తమయముల ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగాన్ని ఏర్పాటు చేశాడు. మరియు యాజకులను లేవీయులను అండర్లైన్ ఎవరు గీట్లేదుగా అండర్లైన్. ధర్మశాస్త్రమందు ధర్మశాస్త్రాన్ని బట్టి యాజకులు లేవీయులు ఆమె తలపైకెత్తండి. ధర్మశాస్త్రమును బట్టి యాజకులు లేవీయులు తమ పని ఎట్లా చేయాలా? బాధపడుతూ కాదు, సంఘాన్ని బట్టి కన్నీరు గారుస్తూ కాదు, ధైర్యముగా చేయునట్లు, విన్నారా? చేయునట్లు, జరుపునట్లు. రే బాబు ఇజ్రాయేలీయులారా, నా మాటేనండి. ధర్మశాస్త్రాన్ని బట్టి యాజకులు లేవీయులు ధైర్యము వహించి తమ పని జరుపుకున్నట్లుగా ఎవరి భాగాలు వారికి ఇవ్వమని రాజు యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ వర్తమానం చేశాడు. విన్నారా? ఆజ్ఞాపిస్తే చదవాలి, త్వరగా చదవాలి. ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? మీరు అక్కడ ఆ లిస్ట్ చదవాలి. ఇజ్రాయేలీలట తమ ధాన్య ద్రాక్ష రసముల్లో ప్రథమ ఫలాన్ని, నూనెను, తేనెను దేవుని కానుకలు ఎలా తీసుకుని ఇస్తున్నారో చూడండి. కేవలం జీతంలో దశంభాగం మాత్రం ఇచ్చి అమ్మయ్య యేసు రక్తం జీవనుకోకండి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఎవరి భాగాలు వాళ్ళకి ఇవ్వండి అని హిజ్కియా నేర్పించాడో వెంటనే ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? ధాన్య ద్రాక్ష రసాల్లో ప్రథమ ఫలాన్ని, తేనెని, నూనెలోను, సస్య ఫలములోను ఎట్లా తెచ్చారు? విస్తారంగా తీసుకుని వచ్చారు. ఎక్కడికి? మందిరానికి. అక్కడ మలాకిలు ఏం చదివాం? నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఎక్కడ తేవాలా? చెప్పాలా? ప్రథమ ఫలం కానీ దశంభాగాన్ని
ఎవడు పడితే ఆడికి పంపకూడదు. నీ కొరకు కనిపెట్టి లేవీడు ఉన్నాడు, గంటలు మోగిస్తూ గంటలు యాజక ధర్మం చేసేది లేవీడికి నువ్వు ఖచ్చితంగా మందిరానికి తీసుకొచ్చి ఇవ్వాలి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అలాంటి యాజక ధర్మం జరుగుతున్నప్పుడు ఎవరి భాగాలు ఇవ్వమని హిజ్కియా నేర్పించాడు. వాళ్ళు ఎట్లా కానుక తెచ్చిస్తున్నారు చూడండి. సస్య ఫలములు విస్తారంగా తీసుకొచ్చారు. సమస్తమైన వాటిలో నుండి చెప్పాలా ఈ 10వ వంతు అనేది ఎక్కడ మొదలైంది? యాకోబు తీర్మానం చేశాడు. ఆ రాత్రి కలగని తర్వాత, అయ్యా నీవు కానీ నేను వెళ్ళే మార్గం అంతట్లో తోడై వస్తే నేను తలగడగ చేసుకుని రాయి మందిరంగా చేస్తాను, నీవు నాకు ఇచ్చేదాని అంతట్లో 10వ భాగం 10వ వంతు నీకు చెల్లిస్తాను అని ఒక తీర్మానం చేసుకుని దేవుని దగ్గర బయలుదేరాడు. 10వ భాగం. ఈ 10వ భాగం అనేది ఎందుకు దేవుడు నిర్ణయించాడు? 50-50 అనొచ్చుగా. అమ్మ బాబోయ్, మీరు మొదటికి మోసం పెట్టకండి పాస్టర్ గారా. 50-50 అని ఉంటే భలే ఉండేది కదా, చెరు సగం కదా. దేవుడు భాగస్వామ్యం ఇంకెక్కువ ఉండేది కదా. 90 వంతులు మీకు, 10 వంతులే నాకు. నీకెందుకయ్యా, ఏం చేసుకుంటావంటే, స్వాస్థ్యము లేకుండా యాజక ధర్మం చేసేవాడు మందిరంలో ఉన్నాడు, అతనికి జీతంగా ఇస్తా, అది తిని తృప్తిపడి నేను దీవించటం అతని పని. అర్థమైతే స్తోత్రం. నీ ఆ 10 వంతులు ఉందే, అది తిని నిన్ను నిండాలుగా దీవిస్తాడు. ఇస్సాకు కూడా కుమారుని డైరెక్ట్గా పిలిచి దీవించవచ్చుగా. ఏమండి, మాంసం తినాలని పిలిస్తే భార్యని పిలిచి, అమ్మాయి నోరు చచ్చిపోయింది, చవ్వ చచ్చిపోయింది, చప్పకుందు నోరు, కాస్త మంచిగా చేస్తాగా, నువ్వు మటన్ కూర బాగా చేస్తా, కొంచెం వండి పెట్టి అంటే వండి పెట్టేదిగా. తిని దీవిస్తానంటాడేంటి? అదే మరి, తినిన వ్యక్తి తృప్తి పడతాడు. తృప్తి పడిన వ్యక్తి మనసారా చెప్పాలా మనసారా. ఇప్పుడు చెప్పండి, నీ సేవకుడు నిన్ను మనసారా, నీ లేవీయుడు, నీ యాజకుడు మనసారా నిన్ను దీవించాలంటే నీ సొమ్ము తినాలా లేదా? చెప్పాలా? చెప్పరేమండి? గొర్రెలు మేపినోడు గొర్రెల మీద బతకాలా లేదా? గొర్రె పాలు తాగాలా లేదా? ఇక ఎందుకంటే ఏం చెప్పాలండి? మేపేది ఈడు, పాలు ఇచ్చేదేమో వేరే తోటే. మేచేది ఈడు, కన్నీరు గార్చేది ఈడు, పంచేదేమో జనానిక. కానుక ఇవ్వటం తప్పని కాదు, ఎవరి భాగాలు వాళ్ళకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదు తెలుసా? నీ ఆశీర్వాదం చిందరవందరగా ఎందుకు మారుతుందో తెలుసా? నిలబడలేకపోవటానికి ప్రబలమైన కారణం ఏంటో తెలుసా? 10వ వంతంతా కూడా మందిరపు నిధిలోకి రావాలి. ఆమె ఎప్పుడైతే ఈ సత్యాన్ని హిజ్కియా ప్రజలకి నేర్పించాడో, వాళ్ళు ఎలాగ చేస్తున్నారు తెలుసా? త్వరగా చదువునా ముగిస్తారు. యూదా వారును ఇశ్రాయేలు వారును ఎద్దుల్లోను గొర్రెల్లోను, అది కూడా చదువున్నాను, 6వ వాక్యం. ఇశ్రాయేలు వారు యూదా వారు ఎద్దుల్లోను గొర్రెల్లోను విన్నారా? తేనెలోను, నూనెలోను, ధాన్యంలోను, ప్రథమ ఫలంలోను, ద్రాక్ష. ఏంటిది భాగం? ఇక మరి మనం ఎక్కడున్నామో ఆలోచించుకోవాలి. ఇలాగా నువ్వు దేవునికి భాగం ఇవ్వగలిగితే, దేవుణ్ణి నీ జీవితంలో భాగస్వామిగా చేయగలిగితే నీకు ఏది కొరత ఉండదండి. నా మాటినండి. కేవలం జీతం వరకు ఆగిపోవద్దు. మందిరం అంటే ఆహారం. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పనా? ఒకసారి దావీదుకి ఆహారం లేదు, అరణ్యంలో యుద్ధం చేసి తాను తనతో పాటు ఉన్న సైన్యానికి తిండి దొరక్క, ఎక్కడ కూడా ఆహారం దొరకని పరిస్థితుల్లో దావీదు ఏమన్నాడంటే, ఒరేయ్ యాజకుడి దగ్గరికి వెళ్ళి మార్చిన రొట్లు ఉంటాయి, నిన్న మార్చేసిన రొట్లు ఉంటాయి, వాస్తవానికి యాజకుడే తినాలి, మీరు బాగా వినాలి. సన్నిధిలో రాత్రంతా ఉన్న రొట్టెల మీద ఏం నిలబడుతుంది? సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధి ప్రభావం కలిగిన రొట్టెలు యాజకుడే తినాలి, సామాన్యులు ఎవరు తినకూడదు. అయినా సాహసించి ఏమంటాడంటే, నేను అపవిత్రం కాలేదు, నేను భార్య దగ్గరికి వెళ్ళలేదు, నేను నిష్టగానే ఉన్నాను,
నేను భార్యని కలవలేదు, పవిత్రంగానే ఉన్నానని చెప్పి ఇవ్వడం మామూలుగా అయితే, నేను నిష్ఠగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నానని చెప్తే రొట్టెలు ఇస్తాడు. ఇక అక్కడ తప్ప మనకి దేశంలో ఎక్కడ రొట్టెలు దొరకరా, దేశం అంతా రొట్టెలు దొరకకపోయినా, కరువు వచ్చినా, ఆహారం దొరకపోయినా, ఎక్కడ ఆహారం దొరుకుద్ది చెప్పాలా? దావీదు చెప్తున్నాడు, మందిరాన్ని దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆహారం ఉంటుంది. దేశంలో అంత ఆహారం అయిపోయినా ఎక్కడ ఆహారం అయిపోదో తెలుసా? ఆమె మందిరం అంటే అదండి. మందిరం అంటే ఎప్పుడు పెట్టేదే కానీ తీసుకోవటానికి ఇష్టపడేది కాదు. నా ప్రియులారా, మీరు ఈ మందిరాన్ని చూస్తున్నారు, సహవాసాన్ని చూస్తున్నారు, వ్యక్తిగతంగా సేవకులుగా మమ్మల్ని చూస్తున్నారు. మమ్మల్ని పోషిస్తున్నవాడు దేవుడు మాత్రమే. సేవ అవసరాలు తీరుస్తున్నది అదిగో ఆ దేవుడే, ఏ మనుష్యుడు కాదండి. మంచి మనస్సాక్షితో సాక్ష్యం చెప్పగలరు. నా దేవుని పిల్లలారా, ఈ సమృద్ధి, మందిరంలో కలిగిన సమృద్ధే మీ ఇంట్లో కూడా కలుగునుగాక. మందిరపు మేలు చేత మీరు తృప్తిపరచబడుదురుగాక. పిల్లరా, ఎన్నిట్లోంచి వాళ్ళు కానుకలు తెస్తున్నారు. దశమ భాగం ఎక్కడెక్కడ చెల్లిచ్చారు ఒకసారి మళ్ళీ చదువుతారా? 5వ వాక్యం. ధాన్య ద్రాక్ష రసములను, నూనెని, తేనెని ఎట తెస్తున్నారు? దేవునికి ఇచ్చేటప్పుడు ఎట తేవాలా? మీకేమో 25 కేజీల బ్యాగా, దేవునికి ఇచ్చేటప్పుడేమో 5 కిలోల బ్యాగా. అంటే వేరుగా అనుకో, అర్థం కావటని చెప్తున్నా. ఎట్టినారా? అంటే నా మాట ఏనండి, విస్తారముగా ప్రేమించువాడు విస్తారముగా ప్రేమించబడతాడు. నాట్ ఓన్లీ మెటీరియల్ గురించి మాట్లాడట్లే, నీ యాటిట్యూడ్ని దేవుడు చూస్తాడని, ఇచ్చే మనస్సుని దేవుడు గమనిస్తాడని. నీకు పెట్టే మనసు ఉంది కనుక నీకు పెట్టే చేతిని ఇస్తాడు. నీ చేతిని నా దేవుడు బలపరుస్తాడు. నా మాటేనండి, వాస్తవం నిజం చెప్తున్నా, మీ చేతులు ఎప్పుడు బిగపట్టవద్దు. ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా, ఎవరికైనా ఏదైనా చేయాల్సి వచ్చినా నీ చేతులు పొరపాటును కూడా బిగపట్టొద్దు. చాపగలిగినంత వరకు చాపండి, 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 ఇవ్వండి, మీకు అప్పుడు ఇవ్వబడతానే ఉంటాయి. చిన్న మాట చెప్తాను, ముగిస్తాను. తీసుకొచ్చారు యోధా పట్టణాల్లో కాపురం ఉన్న ఇశ్రాయేలు వారు, యోధా వారు ఎద్దుల్లో గొర్రెల్లో 10వ వంతును తీసుకొచ్చి ఎటబోసారు? కుప్పలుగా కూర్చిరి. వారు ఏంటన్నారా, కానుకలు ఇవ్వటం మొదలుపెట్టింది 3వ నెలలో మొదలెట్టారట. ఎన్ని నెలలు పట్టింది? అందరూ ఒకరి తర్వాత ఒకరు, ఇజ్రాయేల్ ప్రజలు ఫ్యామిలీలు మొత్తం అవ్వటానికి ఎన్ని నెలలు పట్టిందో తెలుసా? అంతమంది ఇవ్వటం మానేశారు. ఇవ్వటం నేర్చుకుని కూడా మానేశారు, వదిలేశారు. తత్ఫలితంగా దరిద్రం, ఆ ఇంట్లో నెమ్మది లేకపోవటం, ఎవరి భాగాలు వాళ్ళకి వెళ్ళక, కుటుంబాల ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే నిజం తెలుసుకున్నారో, సత్యం గుర్తుపట్టారో, వారు 3వ నెలలో మొదలు పెడితే 7వ నెల వరకు పట్టిందట. అంతమంది తీసుకొచ్చి కుప్పలుగా పోసారు. ఆమె చదవాలా వచ్చి ఆమె ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి తీసుకొచ్చిన కుప్పల కానుకల కుప్పలను చూసట ఆమె యెహోవాను స్తుతించి, హల్లెలూయా చెప్పాగా, కుప్పలను చూసి దేవుణ్ణి స్తుతించి తన ప్రజల్ని ఆశీర్వదించిరి. కొంచెం ముందుకెళ్తాం. పాస్టర్ గారు, ఎన్ని కానుకలు వచ్చినాయి, ఏం రాజు కదా, రే ఎన్ని మూట కట్టండి, మన ధనాగారంలో పట్టుకెళ్ళండి అంటలేదు. లేవీలు సలహా అడుగుతున్నారు. సేవ విషయంలో, సేవకు సంబంధించిన విషయాల్లో ఎవడు తలదూర్చకూడదని యాజకుడే నిర్ణయం తీసుకోవాలి. యాజకుడే ఆలోచన చెప్పాలి. రాజు అయినా సరే. సొంత పెత్తనాలు సంఘాల్లో కుదరవు, వ్యక్తిగత పెత్తనాలు సంఘానికి వర్తించవండి. చూడండి, రాజే అడుగుతున్నాడు, అయ్యా చదవాలి. హిజ్కియా ఆలోచన అడిగిరి.
యెహోవా మందిరంలోకి మేము కానుకలను జనులు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుంచి హల్లెలూయా, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలింది. మాకిచ్చిన దానిలో మేము ఇచ్చితే ఇదే మిగిలింది. జనులు యెహోవా మందిరములోనికి కానుకలు తీసుకొచ్చినది మొదలుకొని ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుందో తెలుసా? ఇస్తేనే దేవుడు దీవిస్తాడంటే కొంచెం లెక్క అర్థం కావాలి. మరి ఎంతసేపు దేవుడి దగ్గర పుచ్చుకుంటావు నువ్వు? ఎంతసేపు దేవుడి దగ్గర తీసుకోవటమే కానీ నువ్వెప్పుడు ఇస్తావు? నీకు నేర్పాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి కదా. మీకు నిజం చెప్పనా, నీ చెయ్యంత ఇంత, దేవుని చెయ్యంత. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా హల్లెలూయా. చిన్న మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట, యెహోవా మందిరములోనికి, ఆ మాట చదవండి. యెహోవా మందిరములోనికి ఎప్పటి నుండండి? చిన్న రహస్యం చెబుతున్నాను, మనసులో పదిలంగా దాచుకోండి. నీ కష్టార్జితమే కావచ్చు, నీ ప్రథమ ఫలమే కావచ్చు, నీకు కలిగింది దేవుడిచ్చింది ఏదైనా కానివ్వండి, మొట్టమొదటి ప్రథమ ఫలం దేవునికి తీ. రెండవది కానుక, గిఫ్ట్స్ లేదా ఆఫరింగ్. కానుకలు ఇవ్వటం దేవునికి నేర్చుకోవాలి. కొరింథీ పత్రికలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వింటున్నారా? పౌలు గారు అంటారు, విస్తారంగా విత్తువాడు విస్తారంగా పంట కోస్తాడు. కానుక అనేది నీ ఇంటికి పంటను తెచ్చే విత్తనం. అర్థమవుతుందా? జనులు యెహోవా మందిరములోనికి కానుకలు తీసుకొచ్చినది మొదలుపెట్టినప్పటి నుంచి సమృద్ధిగా నీ ఇంట్లో సమృద్ధి ఉండాలంటే నా మాట వినండి. నిజం ఇదొక్క పాటించి చూడండి. ఇదొక్కటి సంవత్సరంలో మీరు చేసి చూడండి, మీ ఇంట్లో సమృద్ధి ఉండబోతుందని అడగండి. ఆమె మీ కష్టమే కానీ, మీరు పడుతున్న ప్రయాసే కానీ అది ఇంకా దీవించబడుతుంది, మిగులుతుంది. ఇది నిజం. సమృద్ధిగా తినినను చాలా మిగులుతుంది. ఎంత తిన్నా తరగట్లేదట. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటి నుంచి చెప్పాలి? విన్నారా? ఒక చిన్న మాట చదవండి. 11:35. ఏంటది? రోమపత్రిక 11:35. ఎవరికిచ్చి? 11:35. ముందు నీ కలిగిన దానిలో ముందు ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలిగినోడు ఎవడండి? ఆయనకి ఇవ్వటానికి మనం ఏ పార్టీ వాళ్ళం?
ఆయనకి ఇవ్వడానికి మనకి స్థాయి ఏ స్థాయి అది? పౌలు గారు అంటారు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడు ఎవడు? విన్నారా? ఆయనకి ఇవ్వటం నేర్చుకోవాలి. ఇది ఆత్మీయ పిల్లలకు ఉండాల్సిన ఒక మంచి లక్షణం. వింటున్నారా? మీరు కానుకలు తీసుకొచ్చినది మొదలుకొని సమృద్ధిగా తినినను ఇంకా మిగులుతుంది, ఇంకా మిగులుతుంది. ఇదొక్క మాట మీరు నేర్చుకుని చూడండి. మీ ఇంట్లో అన్ని విషయాల్లో నా దేవుడు సమృద్ధినిచ్చునుగాక. మీ ఇంట్లో కలుగుతున్న సమృద్ధిని చూసి అన్యజనులు చెప్తారు, మీరు ధన్యులు, ధన్యులు. ఆమేన్. అన్యజనులు అందరూ మిమ్మల్ని ధన్యులని అందురుగాక. అన్యజనులు చూసి, దేవుని కార్యాలు చూసి ధన్యులు అని అందురుగాక. ఆమేన్.